బొగ్గు గనులకు మూల స్థానమైన ఇల్లందులో బొగ్గు తవ్వకాలు ఆగిపోయాయి. ఒకప్పుడు వేల కార్మికులతో కలకలలాడిన గనులు ఇప్పుడు కార్మికులు లేక వెలవెలబోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బొగ్గుట్టపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. దాదాపుగా 146 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులు కనుమరుగవుతున్నాయి. బొగ్గుకు పుట్టినిల్లైనటువంటి ఇల్లెందు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది JK5 ఓపెన్ కాస్ట్. ఇక ఆఖరిగా మిగిలి ఉన్నటువంటి ఏకైక ఓపెన్ కాస్ట్ ఇదే. ఇది కూడా త్వరలోనే మూసివేతకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇప్పటికే కార్మికుల్ని విడతల వారీగా వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తూ కుదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బొగ్గుకు పుట్టినిల్లైనటువంటి ఇల్లెందు భవిష్యత్తు మీద చర్చతో పాటు ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి యువత ఏం కోరుకుంటుంది, ఇల్లెందులో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం. సింగరేణి రేసిన్లో బొగ్గుకు పుట్టినిల్లుగా పేరు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు బొగ్గు గనులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు 25కు పైగా గనులు ఉండేవి. బొగ్గు నిక్షేపాలు క్రమంగా తగ్గిపోవడంతో ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. JK5 గనిలో మాత్రమే నామమాత్రంగా తవ్వకాలు సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇక్కడ కూడా తవ్వకాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గు నాణ్యత తక్కువగా ఉండడంతో కొనడానికి కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో బొగ్గు నిల్వలు అలాగే ఉండిపోయాయి. 136 ఏళ్ల క్రితం సింగరేణి బొగ్గు గనులను ఇల్లెందులో బ్రిటిషర్స్ ప్రారంభించారు. తొలిసారిగా ఇక్కడ బొగ్గును గుర్తించి తవ్వకాలు ప్రారంభించడంతో ఈ ప్రాంతానికి బొగ్గుట్టగా పేరు వచ్చింది. కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడి గనుల్లో తవ్వకాలు సాగాయి. వేల మంది కార్మికులకు ఉపాధి దొరికింది. ప్రస్తుతం JK ఓపెన్ కాస్ట్ 5లో మాత్రమే నామమాత్రంగా బొగ్గును వెలికితీస్తుండటంతో ఇక్కడ పనిచేసే వారి సంఖ్య 400కు తగ్గింది. బొగ్గుట్టలోనే బొగ్గు క్వాలిటీ తక్కువగా ఉండడం, టన్ను ధర 2540 రూపాయలు ఉండడంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. బొగ్గులో బూడిద శాతం ఎక్కువగా ఉందంటూ థర్మల్ పవర్ స్టేషన్లు బొగ్గును కొనడం లేదు. బొగ్గు బట్టీలకు అమ్ముదామంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయి. గనులకు 70 కిలోమీటర్ల పరిధిలో ఇటుక బట్టీలకు బొగ్గు అమ్మకాలు చేయకూడదన్న నిబంధన ఉంది. గనుల ఉపరితలంపై దాదాపుగా 4000 టన్నుల బొగ్గు అమ్మకానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఓపెన్ కాస్టులో బ్లాస్టింగ్ చేసిన బొగ్గు దాదాపు 40,000 టన్నులు వెలికితీతకు సిద్ధంగా ఉంది. నాణ్యత లేకపోవడంతో ఇక్కడి బొగ్గు తవ్వకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తవ్వకాలు ఆగిపోవడంతో EP ఆపరేటర్లు 57 మంది కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ విషయాన్ని నోటీస్ బోర్డులో పెట్టడంతో కార్మికులు కలవరపడుతున్నారు. గుండాలలో రెండు మైన్స్ వచ్చేట్టు ఉన్నాయి. గతంలో దాన్ని సర్వే చేయడం కూడా జరిగింది. చేసిన తర్వాత దాన్ని తీయడానికి యాజమాన్య అండర్గ్రౌండ్ మైన్కి మొగ్గు చూపేయట్లేదు. ఎందుకంటే ఖర్చు ఎక్కువ వస్తుందని. అండర్గ్రౌండ్ మైన్ తీస్తే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. JK5 ఓపెన్ కాస్టులో బొగ్గు నిల్వలు తగ్గిపోతుండటంతో పూసలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో తవ్వకాలకు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల స్టేజ్ 1కు అనుమతులు కూడా వచ్చాయి. స్టేజ్ 2కు అనుమతులు రావాల్సి ఉంది. ఈ గనులకు కొంత అటవీ భూముల అవసరం ఏర్పడింది. ఈ భూముల్లో కొన్ని దశాబ్దాలుగా పొలాలు సాగు చేస్తున్నారు. విజయలక్ష్మి నగర్తో పాటు పరిసర సింగరేణి ప్రాంతాల్లో ప్రజల నివాసాలున్నాయి. తమను భూ నిర్వాసితులుగా గుర్తించి పరిహారం ఇప్పించాలని కొంతకాలంగా వీరు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతబడిపోయి కనీసం ఒక 2000 టన్నుల బొగ్గును కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ నెలాఖరు కల్లా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా, ఈ మైన్ను కూడా, JKOCని కూడా మూసివేస్తున్నామని చెప్పేసి యాజమాన్యం ప్రకటించింది. ఇక ఇది మూతబడితే ఇల్లెందులో బొగ్గు లేనట్టే. ఇల్లెందు ప్రాంతంలో ఈ ప్రాజెక్టులో కూడా ఇంకా తీయడానికి నిలువలు ఉన్నప్పటికీ కూడా ఇది వారికి లాభసాటి కాదనేటటువంటి ఉద్దేశంతో దీన్ని మూసివేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి పూసపల్లిని వెంటనే ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త బావులను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడి బొగ్గుకు మార్కెట్లో ధర లేకపోవడంతో గనులు ప్రారంభించే విషయంలో పునరాలోచనలో పడింది సింగరేణి యాజమాన్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ పూసపల్లి బొగ్గు గనులను ప్రారంభించి సింగరేణి పుట్టింటిని కాపాడాలని కార్మిక సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి, అభివృద్ధి లేక ఇతర ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం అంతా ఇలా 17 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఇలా తీయవలసి ఉంది. కేవలం 7 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే తీశారు. ఇలా దేశానికి వెలుగునిస్తున్నటువంటి ఇల్లెందులో ప్రప్రథమంగా ఏర్పాటైనటువంటి బొగ్గుని ఇలా ఇల్లెందుని బొందలగడ్డగా మార్చారు. కనీసం బొగ్గు ఆధారిత ప్రాంతాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా ఇల్లెందుని
ఇవాళ నూతన బావులు తీసుకొచ్చి ఇవాళ ఉద్యోగ ఉపాధులు కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని యూనియన్లను కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తిరుగుబాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇల్లందు బొగ్గు గనులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయంటున్నారు కార్మిక నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లందుపై దృష్టి సారించాలని కోరుతున్నారు. పూసపల్లి బొగ్గు గనుల నిర్వాసితులకు న్యాయం చేసి తవ్వకాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. బొగ్గుకు పుట్టినిల్లైనటువంటి ఇల్లెందు గత ప్రభావాన్ని పూర్తిగా కూడా కోల్పోతుంది. వరుసగా కూడా మైన్స్ మొత్తం మూసివేసి ఆఖరి మైన్స్ ఏకైక మైన్స్ ఇప్పుడు మనం ఉన్నది JK5 ఓపెన్ కాస్ట్ ఇదొక్కటే మిగిలి ఉంది. ఇది కూడా త్వరలోనే మూసివేతకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బదిలీ చేయడంతో ఇక్కడ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గుకి పుట్టినిల్లు ఈ ఇల్లెందులోనే గతంలో వేలాది మంది కార్మికులతో అనేక బొగ్గు గనులతో కళకళలాడుతూ ఉండి నేడు పూర్తిగా కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇల్లెందు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వెంటనే సర్వే నిర్వహించి కొత్త ఓపెన్ కాస్టులు ప్రారంభించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కార్మికులు కోరుతున్నారు. ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు. ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఇల్లెందు.